నేనండి మీ వదినమ్మను. ఎక్స్ సర్వీస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. ఒక అన్నయ్య మొక్కు సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో మొదలైన ఈ ట్రిప్ మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడంతో ముగియనున్నది. ఈ ట్రిప్‌ని ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా ఈ ట్రిప్ మెమరబుల్ ట్రిప్‌గా మిగిలిపోయిందో కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇలా అడవుల్లో ప్రయాణం చేస్తూ హన్మకొండ నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి మేడారం వస్తుందండి. ఈ అడవుల్లో ప్రయాణిస్తుంటే మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. మేమైతే అక్కడ 2 నైట్లు స్టే చేశామండి. ఒక నైట్ మొత్తం కూడా ఇలా వాగులో, ఇసుకలో స్టే చేశాము. రెండోది రిసార్ట్‌లోనండి. మేము అసలు ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఈ 2 రోజులు కూడా ఎలా ప్లాన్ చేసుకుంటే సక్సెస్‌ఫుల్‌గా మాకయిందో నేను మీకు ఈ వీడియోలో మొత్తం వివరంగా చెప్పబోతున్నాను. ఇది ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము, ఎలాంటి రిసార్ట్‌లో ఉన్నామనేది కూడా చూయించబోతున్నాను. వదిన గట్ల కాదు వదిన. ఆంధ్ర వాళ్ళకి బీచ్ ఉంది, తమిళనాడు వాళ్ళకి బీచ్ ఉంది, కేరళ వాళ్ళకి బీచ్ ఉంది, కర్ణాటక వాళ్ళకి బీచ్ ఉంది. మనకి ఇదే బీచ్. నైట్ అక్కడ స్టే అయిపోయిన తర్వాత తెల్లవారుజామున అందరం స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మొక్కులు తీర్చుకున్న అనంతరం లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లూరు నరసింహస్వామిని దర్శించుకొని వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి మొక్కులన్నీ తీర్చుకొని ఒక చిన్న మామిడి తోటని సెలెక్ట్ చేసుకొని మొక్కులు తీర్చుకున్నాక ఫుడ్ అంతా ఈ మామిడి తోటలోనే ప్రిపేర్ చేసుకొని తినడం జరిగింది. ఈ మామిడి తోట పక్కనే చిన్న వాగుందండి. పిల్లలు ఇసుకతో, నీటిలో ఎంత బాగా ఎంజాయ్ చేశారో. చివరగా ఇక్కడే భోజనాన్ని ముగించుకొని నైట్ వరకు రిసార్ట్‌ని బుక్ సమ్మక్క దగ్గర కార్యక్రమం అయిపోయాక గుడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన రిసార్ట్స్‌ని బుక్ చేసుకోవడం జరిగిందండి. నైట్ అంతా పిల్లలు, పెద్దలు కూడా స్విమ్మింగ్ చేస్తూ డాన్సులు, ఆటపాటలతోటి ఈ రిసార్ట్‌లోనే కాలక్షేపం చేశారు. ఎర్లీ మార్నింగ్ దగ్గరలో ఉన్న బ్లాక్‌బెర్రీ ఐలాండ్స్‌తో మా ట్రిప్ ముగిసిందండి. ఇంక నేను మొత్తం ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు ఫస్ట్ డే రోజు ఈవినింగ్ 4:00కి మేము మేడారం చేరుకోవడం జరిగింది. అక్కడ గుడికి సమీపంలో ఉన్న ఈ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మేము నైట్ అంతా ఉండబోతున్నామండి. అందుకోసమే వీళ్ళు నైట్ ఫైర్ కోసం ఆ వాగులో ఉన్న అన్ని ఎండు కట్టెలను తీసుకొచ్చి నైట్ ఫైర్ కోసం రెడీ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉరికి ఉరికి కట్టెలను జమ చేస్తున్నారు. ఎంత ఎక్కువ మొత్తంలో కట్టెలు జమ అయితే అంత ఎక్కువ వెలుగు వస్తుంది. అంత ఎక్కువ సేపు కూడా వెలుగుతూనే ఉంటుందండి. అందుకోసమని అందరూ కష్టపడుతున్నారు. పెద్దవి, చిన్నవి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఇదే పని ఒక అరగంట పైనే పట్టిందండి. అన్నిటిని జమ చేసి అక్కడ పెట్టారు. ఆ పిల్లలైతే ఇక ఫుట్‌బాల్, షటిల్ అవి తెచ్చుకున్నారు. వాటితో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మగవాళ్ళు చికెన్ కబాబ్స్ కోసం మిషన్ తీసుకొచ్చారండి. దాంట్లో బొగ్గులు వేసి కాల్చడం కోసం అంటే బొగ్గులు నిప్పులుగా చేయడం కోసం అగ్గిపెట్టె వెలిగించడమే రానట్టు, ఫస్ట్ టైమ్ అగ్గిపెట్టెని చూస్తున్నట్టు షో ఆఫ్ చేసుకుంటూ చివరికి పెట్రోల్‌ను పోసి బొగ్గులను వెలిగించడం జరిగింది. ఆ బొగ్గులు బాగా కాలి నిప్పులుగా మారాయా, కబాబ్స్‌ని ఫ్రై చేయడానికి నిప్పులు రెడీ అయినట్లేనండి. ఇంకా ఆలోపు ఆడవాళ్ళందరూ కూడా ముచ్చట్లు పెడుతున్నారు. మగవాళ్ళందరూ కూడా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్లేస్‌ని. ఇసుకలో పిల్లలు ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక చీకటి పడుతుంది. చక నిప్పులు కూడా రెడీ అయిపోయాయండి. ఒకళ్ళని చీకులు గుచ్చిస్తూ ఉంటే డ్యూటీలు మార్చుకుంటూ, ఇద్దరు మాత్రం అదే పనిగా అక్కడే అతుకుబడి వాటిని కాల్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే గుచ్చేవాళ్ళు, కాల్చేవాళ్ళ కన్నా తినేవాళ్ళు ఎక్కువున్నారండి. అందుకని ప్లేట్‌లన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు కబాబ్స్ అయిపోతాయా తిందామా అని. చాలా అద్భుతంగా వచ్చాయండి. ఇక చీకటి పడింది. నైట్ ఫైర్‌ని కా రెడీ చేశారు, వెలిగించేశారు. ఇక వెలుగొచ్చేసింది. వంటకి మాత్రం ఛార్జింగ్ బల్బ్స్ తెచ్చుకోవడంతో వంటకి ఇబ్బంది లేకుండా ఆ బల్బ్స్ చాలా గంటల పాటు వచ్చాయండి. వంట మొత్తం కూడా ఆ బల్బుల సహాయంతోనే చేశారు. కొంచెం దూరంగా ఫైర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. చికెన్ ఫ్రై చేస్తున్నాము. ఇంకా వెజ్ బిర్యానీ, రైతా తోటి ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా 2, 3 ట్రేస్ తీసుకొచ్చాను. చాలా ప్లాన్డ్‌గా వాళ్ళు ప్లాన్ చేశారు అన్నయ్య వాళ్ళు. చాలా ఎటువంటి ఇబ్బంది లేక మనం ఇట్లా లాంగ్‌కి బయటికి వెళ్లి వండుకోవాలంటే ఖచ్చితంగా ఇలా ప్లాన్డ్‌గా వస్తేనే ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్‌ఫుల్‌గా మన ట్రిప్ అవుతుందండి. ఆ బాయిల్డ్ ఎగ్స్ ఇంటి దగ్గర బాయిల్ చేసుకొని వచ్చారు. పిల్లలు ఇక చికెన్ కబాబ్స్‌ని ఆనియన్స్ తోటి లాగించేశారు. నైట్ అంతా ఈ ప్లేస్‌లోనే ఉన్నామండి. 12, 1
నైట్ 1 వరకు డిన్నర్‌ని ముగించుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలాంటి ప్లేస్‌లో మనం అప్పుడప్పుడు స్టే చేయడం వల్ల ఔట్ సైడ్ స్టేయింగ్ ఎలా ఉంటుందనేది పిల్లలకి అలవాటవుతుంది. మనం కూడా డిఫరెంట్ ప్లేస్‌లో ఇలా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి మస్తు ఎంజాయ్ చేయొచ్చండి. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్‌ని ఖచ్చితంగా అందరూ ప్లాన్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఆసియాలోని అతిపెద్ద రెండో జాతరగా చెప్పుకునే మేడారంలో అసలైన సంబరాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరగనుంది. అప్పుడే సమ్మక్క సారక్క అమ్మవార్లు ఎంతో ఘనంగా గద్దెలపైకి వస్తారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా పండ్లు, రకరకాల ప్రసాదాలు, పానీయాలు తయారు చేసుకొని తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తుంటారు. కానీ సమ్మక్క సారలమ్మకు మాత్రం బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతుందండి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అని ఎందుకు పిలుస్తుంటారు? మేడారం వెళ్ళి వచ్చాక ఆ బంగారాన్ని ఊరంతా ఎందుకు పంచిపెడుతుంటారు? అంతేకాకుండా కొంతమంది భక్తులు బెల్లం అని పిలిస్తే మంచి జరుగుదని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ బెల్లం బంగారంగా ఎలా రూపాంతరం చెందింది? ఇంతకీ మేడారం జాతరలో బెల్లం ఎందుకంత ప్రత్యేకత? ఈ ప్రశ్నలన్నీ ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ ఉంటాయి. ఇది బంగారం ఎందుకయింది అనడానికి ఓ కారణం ఉందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. బెల్లం బంగారంగా మారడానికి వెనుక కొన్ని తరాల నుంచి ఓ కథ వినిపిస్తుంది. పూర్వకాలంలో మేడారం జాతరను కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారట. పైగా అప్పటిలో వారి ఆచారాలు కూడా కాస్త భిన్నంగా ఉండేవి. బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళంట. కాగా వారు బెల్లానికి ఎక్కువ విలువనివ్వడంతో పాటు ఖరీదైనదిగా భావించేవాళ్ళు. అప్పట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి రాకపోవడంతో సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్ని సమర్పించేవారట. ఈ క్రమంలోనే బెల్లాన్ని బంగారంగా పిలుచుకునేవారని చాలామంది చెబుతుంటారు. అందుకే ఇక అప్పటి నుంచి భక్తులంతా తాము కోరుకున్న కోరికలు నెరవేరితే బంగారాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. ఈ మేడారం జాతరకు ఉత్తర భారతదేశం నుండి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్ళి అక్కడే అడవిలో ఉండి మరీ వంటలు చేసుకొని అమ్మవాళ్లకు బంగారంని సమర్పించి వస్తుంటారు. అయితే సాధారణంగా చికెన్, మటన్ తిని పూజలు చేయడం పాపమని అందరం భావిస్తూ ఉంటాం. కానీ మేడారంలో మాత్రం నాన్ వెజ్ తినే సమ్మక్క సారలక్కలకు పూజించడం విశేషమండి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఆ దేవతామూర్తులను పూజిస్తూ ఉంటారు. ఎంతో నిరాడంబరంగా ఉంటే ఈ సమ్మక్క సారలమ్మల గుడి మనం చూడంగానే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఒక కొత్త ఆధ్యాత్మికత మనకి చుట్టూ అలుముకున్నట్లుంటుందండి. ఎంత బావుంటుందో ఈ టెంపుల్. మల్లూరు టెంపుల్ కూడా అంతేనండి. దీనికి సమీపంలో ఉంటుంది. అంటే మేడా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ నరసింహస్వామిని చూడంగానే మనకి తెలియని కొత్త అనుభూతి కలుగుతుందండి. ఆ దర్శనం అయిపోయాక ఈవినింగ్ వంటలు చేస్తున్నప్పుడు పిల్లలందరూ కూడా ఈ ఇసుకలో, ఈ వాగులో నీళ్ళతో ఆడి ఆడి అలసి ఆ చెట్లెక్కి, ఆ కొమ్మలెక్కి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మాకనిపించింది పిల్లల్ని ఇలా ఫ్యామిలీస్‌తో మనం అప్పుడప్పుడు బయటికి రావడం వల్ల పెద్దల కన్నా కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ప్రకృతిలో లీనమైపోయి శుభ్రంగా చెట్లు, పుట్టలు, మట్టి, వాగులు, వంకలు అన్నీ వాళ్ళయేనండి. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్‌కి మొత్తం డిన్నర్ అంతా ముగించుకున్నాము. నైట్ వరకు రిసార్ట్‌ని చేరుకున్నామండి. ఈ రిసార్ట్స్ మనకి గుడికి దగ్గరలో ఉండే ఒక రిసార్ట్ అండి. మేము సెకండ్ టైం వెళ్ళాము. ఇది చాలా నీట్‌గా ఉంటుంది. యాంబియన్స్ బావుంటుంది. చుట్టూ అడవులుంటాయి. కానీ ఇక్కడ ఒక్కటేనండి ప్రాబ్లమ్, కోతులు బాగా ఉంటాయి. ఈవినింగ్ అసలు ఇబ్బంది పెట్టవు కానీ ఎర్లీ అవర్స్‌లో ఎక్కువగా వస్తుంటాయండి. మా వాళ్ళైతే నైట్ అంతా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు పిల్లలు, పెద్దలు అందరూ. ఎర్లీ మార్నింగ్ మాత్రం తెల్లవారాక ఈ చెట్ల వైపుకి వెళ్ళి కాస్త అడవిలో తిరిగి ఈ జంపింగ్స్ మీద ఆడుకుంటూ అట్లా ఇట్లా సైక్లింగ్ చేస్తూ షికార్లు చేస్తూ ఒక 8, 9 వరకు ఈ రిసార్ట్‌లోనే గడిపామండి. 8, 9కి మొత్తం ప్యాకప్ అండి. ప్యాకప్ చేసుకొని ఇక్కడ దగ్గరలో మనకి బ్లాక్‌బెర్రీ ఐలాండ్స్ ఉంటాయండి. ఆ బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ని సందర్శించుకున్నాం. అవి కూడా చాలా బావుంటాయి. నేనండి మీ వదినమ్మను. ఈరోజు మీకు ఎంతో మనోహరమైన, ఎంతో అందమైన ఒక ప్లేస్‌ని మన ములుగు జిల్లాలో మన వరంగల్‌కి చాలా దగ్గరలో ఉందండి. దాన్ని చూయించబోతున్నాను. మేము సంక్రాంతి సందర్భంగా
కొన్ని రిటైర్డ్ ఆర్మీ ఫ్యామిలీస్ సంక్రాంతిని మేడారంలో జరుపుకోవడం జరిగింది. ఆ అకేషన్లో భాగంగా మేము వరంగల్ నుంచి మేడారం వెళ్తున్న రూట్లో పసరు దాటాక 7 కిలోమీటర్ల తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్స్ ఉన్నాయండి. ఇది చాలా అందంగా ఉంది. గేటు దగ్గర నుంచి మనం దిగాక 2 కిలోమీటర్ల వరకు లోపలికి నడవాలండోయ్. ఒకవేళ గేట్ కనుక ఓపెన్లో ఉంటే కారు దగ్గర వరకే వెళ్తుందట. మేము వెళ్ళినప్పుడు గేట్ క్లోజ్లో ఉంది. అందుకే మేము 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. మా అదృష్టం, మా దగ్గర స్కూటీ ఉండడంతో ఆ స్కూటీ మీద అందరినీ చేరవేస్తారనుకోండి, అది వేరే సంగతి. ముందు ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్స్ ఎలా ఉన్నాయో ఏంటో దీనికి అసలు బ్లాక్బెర్రీ ఐలాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందో చూసేద్దాం. చూసారా, ఇవన్నీ బ్లాక్బెర్రీ చెట్లని, అంటే నేరేడు పండ్లు, అలా నేరేడు అంటారు కదా, ఈ నేరేడు పళ్ళ మూలాన ఈ ఐలాండ్కి బ్లాక్బెర్రీ ఐలాండ్ అనే పేరు వచ్చింది. ఇసుక అయితే ఎంత మెత్తగా ఉందోనండి. పెద్దవాళ్ళం కూడా వీటితోనే ఆడుకుంటూ ఇసుకతోటి కాలక్షేపం చేసేసాం ఐలాండ్లో. చుట్టూ నీరు ఉంటుంది కాబట్టి దీన్ని ఐలాండ్ అని అంటారు. కాబట్టి ఈ ఐలాండ్స్ ఎలా ఉన్నాయో ఏంటో ఒక రౌండ్ వేసేయండి. మా చిన్నోడైతే అంత ఇంత ఎంజాయ్ చేయలేదండి. వాటర్లో తడవడం, ఇసుకలో పొర్లడం, దానికి మా పెద్దవాడి సాయం. చూసేయండి, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలండో, ఇది వర్షాకాలం అయితే నిండుగా పారి ఇసుక దిమ్మల వరకు నదినే తలపిస్తుందట. చాలా అందంగా ఉంటుందట వర్షాకాలంలో. చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఇసుకతో కూడిన ప్రదేశం కాబట్టే దీన్ని ద్వీపం అని అంటారు. అందుకే బ్లాక్బెర్రీ ఐలాండ్ అని పేరు వచ్చింది. దీనికి ఇంకొక పేరు ఉంది, రహస్య దీవి, ఇంకొంతమంది రహస్య ద్వీపం అని కూడా అంటారండోయ్. ఇది వర్షాకాలంలో అయితే చెట్లన్నీ గ్రీన్ కలర్లో చాలా అద్భుతంగా ఉంటుందంట. ఈ బుడ్డోడి పేరు విహాన్ అండి. అదే ముద్దుగా మింటుబాబు. పండుగ కళంతా వీడి మొహంలోనే కనపడుతుంది. చూడండి ఎంత ఎంజాయ్ చేశాడో ఆ వాటర్లో. వీడి ఆనందానికి ఇది పిక్ ఆఫ్ ద ట్రిప్. ట్రిప్లో భాగంగా పిల్లలందరి ఫోటోలు చూసేయండి. ఒక్కొక్కరు ఫోజులు చూడండి. ఓరిని వేషాలో ఫోజుల మీద ఫోజులు ఇస్తున్నారండి ఒక్కొక్కళ్ళు. ట్రిప్ ఎండింగ్ పిక్ అండి. బాయ్ బాయ్ టు బ్లాక్బెర్రీ ఐలాండ్స్. మళ్ళీ కలుద్దాం.